మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇది గ్యాస్ సేఫ్టీ డివైస్. ఈ డివైస్ ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. జాగ్రత్తగా చూడండి. నార్మల్గా మనం ఈ సిలిండర్ నుంచి రెగ్యులేటర్ ఫిక్స్ చేసి డైరెక్ట్గా పైపు ద్వారా గ్యాస్ను ఉపయోగిస్తాం. ఇలా ఉపయోగించడం వల్ల ఒక హౌస్కి సంబంధించి లీకేజెస్ ఏమైనా ఏర్పడినప్పుడు ఈ యొక్క బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిలిండర్ అనేది ప్రతి ఇంట్లో, అంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే ఒక అపార్ట్మెంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని, ఎగ్జాంపుల్ సింగిల్ బెడ్రూమ్ అనుకోండి, దానిలో కిచెన్ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ అనుకోండి, అందులో కిచెన్ ఉంటుంది. అలా ప్లాట్కి చాలా సిలిండర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇండివిజువల్ హౌసెస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక సిలిండర్ ఒక బాంబుతో సమానం. మన ఇంట్లో ఒక బాంబును పెట్టుకుని మనం డైలీ మన వర్క్లు అనేవి చేసుకుంటూ ఉన్నాం. మరి ఇటువంటి సిలిండర్స్ ఇప్పుడు ఎక్కువగా బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి. మరి ఇటువంటి దాని నుంచి మనం ఎలా ప్రొటెక్షన్ తీసుకోవాలి అనే దాని మీద ఈ యొక్క వీడియో. ఇది వచ్చేసి గ్యాస్ సేఫ్టీ డివైస్. ఈ యొక్క గ్యాస్ సేఫ్టీ డివైస్ను మనం ఈ యొక్క రెగ్యులేటర్ ఉంది కదా, ఈ రెగ్యులేటర్ తీసి ఫస్ట్ ఇది ఫిక్స్ చేయాలన్నమాట. ఆ ప్లేస్లో చూడండి, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇలా దీన్ని తీసేసి దీనిపైన ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేయాలి. ఈ యొక్క రెగ్యులేటర్ ప్లేస్లో దీన్ని ఫిక్స్ చేసేటప్పుడు నార్మల్గా రెగ్యులేటర్ ఎలా ఫిక్స్ చేస్తాం అలా దీన్ని ఇలా ప్రెస్ చేసి ఫిక్స్ చేస్తాం. అయితే ఇక్కడ ఇది హై క్వాలిటీ డివైస్. బయట మార్కెట్లో దొరికే డివైసుల్లో కొన్ని రకాల వాటిల్లో డిఫరెన్స్ ఐరన్ ఉంటుంది, కొన్ని మెటల్ ఉంటుంది. ఇది బ్రాస్ అనమాట. ఆ టైప్ ఆఫ్ మెటీరియల్తో తయారు చేశారు. అలాగే దీనిలో ఎన్ఆర్వి అనే అడిషనల్ నాన్ రిటర్నింగ్ వాల్ అనే ఒక వాషర్ టైప్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీనివల్ల లీకేజెస్ అనేది రాకుండా చాలా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ మీటర్ అనేది స్విచ్లా పనిచేస్తుంది. ప్లస్ గ్యాస్ లెవెల్ ఎంత ఉందనేది కూడా మనకు చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసాం కదా, ఆఫ్ చేసిన కండిషన్లో మనం దీనిపైన ఫిక్స్ చేయాలి. మీరు ఆన్ చేసి దీన్ని ఫిక్స్ చేద్దామంటే రాదు. చూడండి, దీనిపైన ఈ విధంగా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీటర్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. నెక్స్ట్ దానిపైన నార్మల్గా మనం ఉపయోగించే రెగ్యులేటర్ అనేది ఫిక్స్ చేయాలి. ఇలా చేసిన తర్వాత గ్యాస్ అనేది పాస్ అవ్వదు. అయితే మరి ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని ఆన్ చేసుకుంటాం. గ్యాస్ కింద డివైస్ ఏదైతే మనం సేఫ్టీ డివైస్ పెట్టుకున్నామో దాన్ని ఆన్ చేసి నెక్స్ట్ ఈ పైన ఉన్నటువంటి ఈ యొక్క రెగ్యులేటర్ను కూడా ఆన్ చేయాలి. రెండు ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీటర్ ఆఫ్ కండిషన్లో ఉంది చూడండి. మరి గ్యాస్ పాస్ అవుతుందా అంటే అవ్వట్లేదు. అది కూడా ఒకసారి నేను మీకు చెక్ చేసి చూపిస్తాను. అబ్జర్వ్ చేయండి. చూసారా, ఆన్ చేశాను, గ్యాస్ పాస్ అవ్వట్లేదు. మరి నేను రెండు ఆన్ చేశాను కదా, అయినా కూడా ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఇదొక ఆఫ్ బటన్ లాగా, ఆన్ ఆఫ్ బటన్ లాగా పనిచేస్తుంది. దీన్ని మీరు ప్రెస్ చేయాలి. మీటర్ని ప్రెస్ చేసినప్పుడు గ్యాస్ అనేది పాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు గ్యాస్ దీనిలోకి పాస్ అవుతుంది. అది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీటర్ చూసారా, నీడిల్ అనేది పైకి వెళ్ళింది. అంటే ఏంటి, గ్యాస్ లెవెల్ ఎంత ఉంది అనేది మీకు తెలియడం కోసం ఈ యొక్క మీటర్ ఫుల్ ఉంది, సిలిండర్లో ఫుల్ ఉంది. అదే ఈ కిందకి కనుక ఈ నీడిల్ వచ్చినట్టయితే అది ఆఫ్ అయినట్టు, లేదా గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోయినట్టు. ఇప్పుడు ఆన్ చేశాను. ఇది ఇట్లా ఉన్నప్పుడు మనకి గ్యాస్ అనేది ఇలా వస్తుంది కదా. ఏదైనా పొయ్యి మీద ఏదైనా పెట్టుకున్న పదార్థం అనేది పడి పాలు ఇలాంటివి పొంగి ఆరిపోయింది అనుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్లోనే ఉంది, పైకి వస్తుంది. కానీ ఒక బిల్డింగ్, ఒక రూమ్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి బ్లాస్ట్ అయ్యేంత కాకుండా చాలా తక్కువ మోతాదుల్లో ఇది గ్యాస్ ప్రెషర్ని కంట్రోల్ చేసేస్తుంది. అది అంటే ఏంటి, మీరు పొరపాటున మర్చిపోయినా కూడా గ్యాస్ అనేది చాలా తక్కువ మోతాదుల్లోనే బయటికి వెళ్తుంది తప్ప బ్లాస్ట్ అయ్యేంత అయితే రాదు. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం ఆఫ్ చేయలేదు, ఆన్లోనే ఉంది. ఇక్కడ వరకు పెట్టాను. ఇప్పుడు ఇంకా గ్యాస్ అనేది రిలీజ్ అవుతూనే ఉంది. ఇక్కడ వరకు పెట్టాను, అయినా రాలేదు. ఈ సర్కిల్లో ఎప్పుడైతే మనం దగ్గరకు తీసుకెళ్తామో అక్కడ వరకే గ్యాస్ అనేది ఫ్లో అవుతుంది. చూడండి,
అది అబ్జర్వ్ చేశారా? ఈ యొక్క డివైస్ ఆ విధంగా పనిచేస్తుంది. అదే మీకు ఈ డివైస్ లేదనుకోండి, గ్యాసు డైరెక్ట్గా ఒకటే సాగర్ గేట్ ఎత్తితే వాటర్ ఎలా వెళ్ళిపోతుందో ఆ విధంగా ఈ పైపులో నుంచి గ్యాస్ అనేది డైరెక్ట్గా ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మరి లేదు పొరపాటున ఏదైనా పైపుని ఎలక్కొట్టేసింది లేదా ఏదన్నా కట్ అయిపోయింది అనుకుందాం. అలా అయినప్పుడు ఏంటి పరిస్థితి అనేది ఒకసారి ఆలోచిద్దాం. మండుతున్న పొయ్యి నుంచి నేను ఇప్పుడు పైప్ తీసేస్తున్నాను. అది అంటే ఏంటి, ఏదైనా కట్ అయిపోయింది మీకు తెలియలేదు, చూసుకోలేదు అనుకోండి, అది చూసారా, ఇందాక దాకా ఇక్కడ ఫ్లేమ్ ఉంది, ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయింది. అయితే ఏంటంటే ఇప్పుడు గ్యాస్ బయటికి రిలీజ్ అవ్వట్లేదు. మామూలుగా అయితే ఈ పాటికి భయంకరమైనటువంటి శబ్దంతో గ్యాస్ అనేది బాగా పాస్ అయిపోతూ స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఆఫ్ అయినట్టు మీకు తెలుస్తుంది. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నీడిల్ అనేది జీరో కండిషన్కి వచ్చేసింది. అయితే ఇది ప్రెస్ చేస్తేనే గ్యాస్ పాస్ అవుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా మండుతున్న పొయ్యి నుంచి ఈ పైప్ తీశాను. ఇప్పుడు వెలిగించి చూద్దాం గ్యాస్ అసలు పాస్ అవుతుందా లేదా. చూసారా, ఏం లేదు. మరి ఇది ప్రెస్ చేసినప్పుడు గ్యాస్ పాస్ అవుతుంది కదా, ఇక్కడ సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వలేదు, అంటే పొయ్యికి కరెక్ట్గా లేదు, లీకేజ్లో ఉంది, అంటే ఎక్కడో కట్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు మీరు చూడలేదు, పైపు బాగుందనుకుని మీరు యాజ్ యూజువల్గా దీన్ని ప్రెస్ చేశారు అనుకుందాం. ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా ఇది ఆఫ్ అయిపోతూనే ఉంటుంది. గ్యాస్ కొంచెం పాస్ అయ్యి ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అది కూడా మీకు ఫైర్ టెస్ట్లో చూపిస్తాను. ఎవరైనా సరే ఈ టెస్ట్ చేయాలి అని ఇంట్లో అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. మీకు డివైస్ అనేది ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతిరోజు గ్యాస్ సిలిండర్లో ఆఫ్ అయిందా లేదా అని చెప్పి ఇంట్లో ఉన్న మహిళలు నైట్ పడుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండి చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఈ డివైస్ పెట్టుకోవడం వల్ల మీరు ఏమాత్రం డౌట్ పడాల్సిన పని లేదు. 100% ఇది వర్క్ అవుతుంది. క్వాలిటీ కూడా హై క్వాలిటీలో ఉంటుంది. డివైస్ కూడా 3 years పైన వారంటీ ఉంటుంది. ప్లస్ 30 years వరకు అది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు కనెక్షన్ కరెక్ట్గా ఉంది అని మీరు ఆన్ చేసినట్టయితే గ్యాస్ పాస్ అవుద్ది. చూసారా, కానీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎన్నిసార్లు మీరు ప్రెస్ చేసినా అట్లా ఫ్లేమ్ ఒకటి వస్తుంది, ఆరిపోతుంది. అదే ఇది కనుక లేకుండా, డివైస్ లేకుండా మీరు డైరెక్ట్గా ఇలా చేసినట్టయితే పైపు మొత్తం కాలిపోతూ ఒక పెద్ద మంట అనేది ఈ ప్రాంతం మొత్తం వ్యాపించి ఉండేది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ యొక్క డివైస్ని పెట్టుకోవడం వల్ల మీ యొక్క ఫ్యామిలీని, మీ యొక్క ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్యామిలీ విషయంలో కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు కూడా తెలియక గ్యాస్ స్టవ్ దగ్గర ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి ఆడుకుంటూ ఉంటారు. అట్లా ఏమైనా పొరపాటున పైపు జోలికి వచ్చినా, లేదు ఇది నాబ్స్ తిప్పేసి వదిలేసినా మీకే ప్రమాదం జరుగుతుంది. సిలిండర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా గ్యాస్ డివైస్ అనేది ఒకటి పెట్టుకోండి. దీని కాస్ట్ వచ్చేసి 2500 అబోవ్ ఉంది. అయితే క్వాలిటీ కూడా, దాని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అది కాస్ట్ జనరల్గా ఎంఆర్పి వచ్చి 5000 ఉంటుంది. మీకు డిస్కౌంట్లోనే ఇస్తారు. ఇది వైబీసీ ఎంటర్ప్రైజెస్ విజయవాడ నుంచి సప్లై అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క డివైస్ని యూజ్ చేయటం ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంది అనేది ఇప్పుడు అర్థమైంది కదా. అంటే సిలిండర్లో గ్యాస్ ఎంత ఉంది అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫుల్ కండిషన్లో ఉందనుకోండి నీడిలు, ఇది కనెక్షన్ కరెక్ట్గా ఉంది. కనెక్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు మళ్ళీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నీడిల్ పైకి వచ్చేస్తుంది, అంటే గ్యాస్ పాస్ అవుద్ది. అది చూసారా, అది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ గ్యాసు ఫుల్ అనేది మనకి చూపిస్తుంది. ఈ విధంగా సిలిండర్ నుంచి గ్యాస్ అనేది పాస్ అవుతుంది. కొంతమంది సెల్లార్లలో సిలిండర్స్ పెట్టుకుంటూ ఉంటారు, పైప్ కనెక్షన్ ద్వారా గ్యాస్ యూజ్ చేస్తారు. అటువంటి వాళ్ళకి ఈ డివైస్ అవసరం లేదు. ఎవరైతే రెంటెడ్ హౌసెస్లో ఉంటూ సిలిండర్ని క్యారీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది అవసరం. ఈ యొక్క డివైస్ పెట్టినప్పుడు కొంచెం సిలిండర్ కంటే ఒక 3 inches అనేది ఇక్కడ హైట్ పెరుగుతుంది. అది కూడా మీరు చూసుకుని పర్చేస్ చేసుకోండి. ఈ యొక్క డివైస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీకు నెంబర్ ఇవ్వండి, లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని ఫాలో చేస్తే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.